కాదమ్మా, ఇప్పుడు ఏమీ చేయకమునిపై ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్. ఏమీ చేయకపోయినా నువ్వు దబాయిస్తున్నావు. ఒక రాజకీయ నాయకుడు నువ్వే లాగేసి నువ్వే పోతూ నీకు పర్మిషన్ లేదు, నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోతే మార్గం ఏంటి? నీకు ఇచ్చింది 10 వెహికల్స్ ఎన్ని ఇచ్చారు, 4 5 ఇచ్చారు కాన్వాయ్. 3 వెహికల్స్ 100 మంది వరకు మీరు అడిగి పోవచ్చు అన్నారు. వెళ్ళొచ్చు కదా. అంత మునిపే కొన్ని సంఘటనలు జరిగాయి కదా. కాబట్టి ఇది నేనేమంటానంటే, ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు నేను పోయినప్పుడు విశాఖపట్నం నిలిపేశారు, నేను నిలిచాను. నేను పోలేదే, నేను దౌర్జన్యం చేయలేదే. తిరుపతి నిలిపేశారు ఎయిర్పోర్ట్లో, నేను పోలేదే. తిరుపతి దేనికి పోతా అన్నాను? చిత్తూరులో నామినేషన్ వేయడానికి మీరు అబ్జెక్ట్ చేస్తే నేను పోతానంటే పోనలేదు. నిన్ను ఎక్కడ ఆపేవా? సంవత్సరం నుంచి ఆపలా కదా. కానీ నువ్వు ఎక్కడ పోతే గొడవ చేస్తే ఎట్లా? అంటే నువ్వు గొడవ చేసి ఈ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావా? అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు అందరికి క్రౌడిజం చేయమని. మళ్ళా మాట్లాడితే పాలిటిక్స్. అంటే 40,000 మంది ర్యాలీతో ఉన్నప్పుడు 40 మంది వచ్చి అది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ 40,000 మంది రియాక్ట్ అయితే 40 మంది మీద ఏం జరగబోతుంది, ఎందుకు ఇటువంటి కుయుక్తులు చేస్తున్నారు అనేది జగన్ మాట్లాడుతుంది. పొదిలి సంఘటన నేను అడుగుతున్నా, 40,000 మందిని మార్కెట్ యార్డ్కి తీసుకుపోతావు? ఎందుకు నువ్వు మొబిలైజ్ చేసావని అడుగుతాను. 40,000 మందిని నువ్వే చెప్తున్నావు నేను 40,000 మంది వచ్చారని. ఎందుకు 40,000 మందిని మొబిలైజ్ చేసావు? ఫస్ట్ ఆన్సర్ దానికి చెప్పు. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనే కదా. మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు చేసేది ఇక్కడికి 40,000 మందిని పంపిస్తే ఆ పొగాకు ఏమవుతుందండి? రైతు ఏమవుతాడండి? అంటే నువ్వేం చేసినా జరిగిపోవాలనా? ఆర్గ్యుమెంట్కి కూడా జస్టిఫికేషన్ ఉండాలా, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. నేను ఎప్పుడు మహాడకూడదు అనుకున్నాను. ఇప్పుడు నేను మహాడకపోతే ఏమవుతుందంటే ప్రజలు కూడా అర్థం కాదు ఇవన్నీ. ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ దామ్. ఎడ్యుకేట్ చేయకపోతే ఇవన్నీ కూడా బుల్డోజ్ చేయాలనో, బెదిరించాలనో, బ్లాక్మెయిల్ చేయాలని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరైనా సరే. లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్, అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. సివిలైజ్డ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అమ్మాయినంటే అమ్మాయిని వీళ్ళ ఇష్ట ప్రకారం మొలాస్ట్ చేసి మాట్లాడితే మీకు మొన్న చూశారు నా కాన్స్టిట్యున్సీ. సిగ్గుపడుతున్నా. ఏం చేయాలి ఆ కుటుంబాన్ని? ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి? డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వ చెట్టుగా వేసి కట్టేసి కొడతారండి మీరు. ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు, స్ఫూర్తి. కుప్పం కాన్స్టిట్యున్సీ నెవర్ దెర్ వాజ్ ఎ ప్రాబ్లం. నిన్న మళ్ళా ఇంకొక కేసు, ఒక ముస్లిం 2 కొట్టుకున్నారు, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్.